తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టింది ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విజయ్ ఒప్పుకున్నాడు. మళ్ళీ కొత్త కేసు అంటే కొత్త కేసు ఏంటి? ఆ కేసు సార్ ఒక్కటే ఆన్సర్ ఇవ్వాలి కదా. ఏం చేశాడు? కంప్లైంట్ పెట్టిన అతన్ని కిడ్నాప్ చేసి అతనితో బలవంతంగా చేపించినటువంటి దానిపైన కేసు కొత్త కేసు అయింది. అది ఇప్పుడు పాయింట్కి వద్దాం. మీరు బలవంతంగా కేసు పెట్టారు, విత్డ్రా చేశారు కేసు, లేదా ఆయన పట్టుకుని ఆ కంప్లైంట్ ఇచ్చినతో కంప్లైంట్ అన్నది అంటే వెనక్కి కేసుని ముందుకు తోడుకుంటూ మీ కార్యక్రమాన్ని మీరు ప్రతిదానికి చెప్తున్న కుంటి శాఖలు ఏంటంటే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అదేదో ఒక అవార్డుకి సంబంధించిన అంశాన్నే ప్రస్తావించారు తప్ప పోసాని కృష్ణమురళి ఇలా మాట్లాడేది మాత్రం డైరెక్ట్గా రెడ్ బుక్ ప్రకారం పెట్టట్లేదు. అంటే మీకు రాజ్యాంగం అన్న దాని మీద రాజ్యాంగం పట్ల గౌరవం ఉంది కాబట్టి మా పర్సనల్ వాటి మీద మేము ఎవరిని టార్గెట్ చేయట్లా. వాళ్ళు చట్ట వ్యతిరేకంగా చేసిన వాటి పైన మాత్రమే మా కూటమి నడిచేటువంటి వ్యక్తి అనేది చట్ట వ్యతిరేకం అన్న దగ్గర మీ దగ్గర ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ అన్న ఈ రోజు కూడా గౌరవ న్యాయస్థానంలో ప్రూవ్ చేయట్లేదు. ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అన్న దగ్గర అయితే మీరు అన్నది నిజంగానే వంశీ అండర్ దిస్ సర్కమ్స్టాన్సెస్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా చేస్తున్న పనికిమాలిన పనులకి ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ కంప్లైంట్ ఇచ్చిన దాని మళ్ళీ రిట్రీవ్ చేస్తూ అంటే ఆ రోజు మీ టెన్యూర్లో ఆయన మీద యాక్షన్ తీసుకోలేదని అర్థం కదా. ఆయన ఎన్నికలకు ముందర ఎన్నికల తర్వాత రాబోయే ముందర ఆయన చేసిన దానిపైన ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టారు. అది కాదండి వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విజయవాడలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎదురుగుండా వెళ్ళి కలిసి మాట్లాడిన తర్వాత కూడా 2 టర్ములు తెలుగుదేశం నుంచి గెలిచాడు ఆయన, అవునా కదా. సో ఇవన్నీ మీరు ఒక లార్జ్ ప్రాస్పెక్టివ్లో ఒక వ్యక్తి యొక్క పనితీరు అతను ఏ విధంగా ఎమ్మెల్యే గన్నవరం అనేది తెలిస్తే అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఆయన మీద ఆపాదించిన కేసులు మీరు రెడ్ బుక్లో మీరు చెప్తున్న ప్రతి మండలంలోనూ ఆయన పాదయాత్రలో రాసుకున్నాడని అనుకుందాం. స్థానిక మండల ఆఫీసుల త్రూగా కానీ లేదంటే స్థానిక ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు కూడా డెలిబరేషన్ ఇచ్చారు, అన్ని 22లో పెట్టేశారు, దాని ప్రకారం ఏం జరగట్లేదని. ఇప్పుడు ఆయన మీదే ప్రభుత్వం కదా సార్. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీ మీద పెట్టిన కేసులు నేను తీస్తున్నాను నోటు కానీ 22A కేసు సంబంధించిన విషయాల్లో తొలగిస్తున్నాం, భూమి అన్ని ఫ్రీ చేసాం, ఇప్పుడు కొత్త సర్వే ప్రకారం 22Aలోకి ఇది వర్తించదని జీవో అంటే చాలా సింపుల్. ఇవేవి మీరు చేయకుండా ప్రభుత్వ పరంగా ఎంతసేపు రెడ్ బుక్ లేదా 2 రోజులకోసారి మా వరం గారు రెడ్ బుక్ అటండి లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చారట కదా. అమెరికా వేదిక ఇచ్చింది అదే, నా తల్లిని అవమానించిన వాళ్ళని నేను వదులుతానా, రెడ్ బుక్ తన పని తాను చేసుకెళ్ళిపోతుంది, ఏ ఒక్కరిని క్షమించిన రీసెంట్లీ చెప్పింది. నేను చెప్తుంది అదే సార్. ఆయన 2 రోజులకోసారి మీకు ఫీడింగ్ లాగా నేను అన్నాను అని మీరు కూడా రిట్రీవ్ చేస్తారు. ఈ మధ్య కాలంలో లోకేష్ గారు ఆ రకంగా మాట్లాడలేదు లేదు. మొన్న ఇక్కడ వెళ్ళి ముందు కూడా ఒక ప్రసంగంలో ఊటంకించి మరీ చెప్పారు. సాధారణ పనులు జరగడం లేదు వర్మ సార్. అదే ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే మీ ప్రతినిధి మాట్లాడేటప్పుడు మీరే అడ్డుపడితే అట్లా హ్యాపీగా హ్యాపీ చెప్పండి, కంటిన్యూ అయిపోతాం. మీరు హ్యాపీయే కదా, నేనే హ్యాపీ కదా, మీరు హ్యాపీగా ఉన్నారు కదా. అదే అందుకనే నేను అంటుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో మరి కిరణ్ రాయలు చూడండి చెప్పులు ఖచ్చితంగా తెగ్గొట్టేస్తామంటున్నారు. నిజమే, కిరణ్ రాయల్ గారు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత చెప్పులు తెగ్గొట్టేస్తామన్న వ్యక్తి సోషల్ మీడియాను గొల్ల పట్టుకుని ఏదైనా కొంత చెప్పండి, అదేదో ఉరుమూరు మంగళం పడినట్టు మీరు కిందకొస్తుంది. జన సైనికులు ఎవరైతే నిజంగా నెక్కచ్చిగా సమస్యని సమస్యాత్మకంగా వేలెత్తి చూపించిన ప్రతి జన సైనికులు ఈరోజు మానసిక సంఘర్షణ ఎదుర్కొంటారు పార్టీ పరంగా. గమనించుకోమనండి ఆ విషయం. ఇది ఎవరు గమనించట్లేదా? రెండో విషయం, ఈయన వల్ల ఒకప్పుడు ఒక వెలిగిన అధికార ప్రతినిధులు ఎవరు టీవీ ఛానల్లో కనబట్టలేదు ఇవాళ. అది ఎందుకు గమనించట్లేదు? ఎవరన్నా ఇవన్నీ మేము గమనించట్లేదు అనుకుంటున్నారా? ఇప్పుడు వచ్చారు కల్లా ఇందాక విజయ్ గారు అన్నట్టు నిజంగా క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో జరిగిన తీవ్ర వ్యతలని వీళ్ళు ఈ 18 నెలల్లో ఒక్కటంటే ఒకటి, ఒక గ్రామ స్థాయిలో కానీ లేదంటే ఒక మండల స్థాయిలో కానీ లేదంటే ఒక జిల్లా స్థాయిలో కానీ లేదా ఒక నియోజకవర్గ స్థాయిలో కానీ ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక పనికిమాలిన పనికి మా ప్రభుత్వం ఈ విధంగా చర్య తీసుకుంటుందని ఒక్క విషయం, ఒక రెవెన్యూ విషయంలో కానీ లేదంటే ఒక లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ లేదంటే గత కేసులు పట్టి పెట్టిన వాళ్ళ మీద ఈ రోజు మేము ఫ్రీ చేస్తున్నాం అన్న విషయం కానీ ఒక్క మీ శ్రీనివాస్ గారి పిఏకే రెడ్ కార్పెట్ వేసి ఏం పర్లేదు ఇవాళ నుంచి పని చేసుకొని రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ శ్రీనివాస్ గారికి ఏముందే కనబడుతుంది. పిఏ శ్రీనివాస్ గారికి మిగిలిన ఎవరికైనా సరే పోనీ కష్టాలు అనుభవించిన జన సైనికులు అనుకుందాం, లేదంటే తెలుగుదేశం మీ పరంగా మీ మీద పెట్టిన కేసులు ఎవరో దగ్గర ఎందుకంటే మా మిత్రుడు తోటి మిత్రుడు ఆయన ఇప్పుడు ఎవరండి మన ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, ఆయన మీద డిఫర్మేషన్ కేసే ఉంది.
50 కోట్లు పరువు నష్టం దావేస్తారు లోకేష్ గారు. కోర్టులో ఉండే దానికి ఏం చేస్తారు? ఏంటి విరమించుకోవచ్చు లోకేష్ గారు కదా. విరమించుకుంటారండి. మీ బాధ నాకు అర్థం కాదు. నాకెందుకు అర్థం కాదు? మీ బాధ ఇప్పుడు ఆయన వర్మ గారు అడిగిన క్వశ్చన్ కి మీరు చెప్పే ఉపోద్ఘాతానికి సంబంధం లేదు. అంటే నిజానికి మీరు ఇప్పుడు వర్మ గారు అడిగిన మీరు అన్నది ఏంటంటే రెడ్ మీరు బుక్ చెప్పే మొత్తం గ్లోబ్ మొత్తం తిప్పితే ఎట్లా? గ్లోబల్ రాష్ట్రం మొత్తం తిప్పితే ఎట్లా? 18 రాష్ట్రం ఉందా? ఆన్సర్ చెప్పండి. ఎలా కదా? టైం ఉందంటే 13 జిల్లాలు వన్ అవర్ ఎక్స్టెండ్ చేస్తారు. అడగండి, రాష్ట్రంలో ఉన్న జిల్లాలు మీరు కొత్తగా చేసిన జిల్లాలు ఒక్కొక్క జిల్లా నుంచి చెప్పుకున్నారు కదా. మీరు వర్మగారు, చింతపల్లి, సీనియర్ ప్రతి ఫోరంలో మీరు మాట్లాడుతున్న రెడ్ బుక్ అంటే చెప్పుకుందాం. ఏంటండి? ఎక్కడెక్కడ ఏం జరిగింది మీ మాట చెప్పండి. మీ ఓట్లు మీ తెలుగుదేశం గవర్నమెంట్ ఎంత ప్రచారించింది అన్ని చెప్తాం. లెక్కప్పు చెప్తాం. ఇప్పుడు అన్ని లెక్కలు ఇస్తాం. నిన్న కాకుండా వార్డు స్థాయిలో, గ్రామ స్థాయిలో, ప్రతి పేట స్థాయిలో ఏం జరిగింది, వాటిపైన ఏం చర్యలు తీసుకున్నారు మొత్తం ఇస్తాం. ఎప్పుడు టైం తీసుకోండి. నేను అడిగింది వర్మ గారి దగ్గర రెడ్ టైం బుక్ ఏం తీసుకోండి. లేదన్నారు వేరే. మీకు అడిగినప్పుడు మీరు చెప్పింది ఏంటంటే రెడ్ బుక్ ఏం లేదు సార్, అంత రాజ్యాంగబద్ధంగానే రెడ్ బుక్ జరుగుతుంది. ఉంది లేదని ఎవరు చెప్పారు? మళ్ళీ అదే రెడ్ బుక్ మరి అదే విధంగా కాదు. వర్మ గారు కూడా ఏం చెప్పారు? ఉన్నటువంటి అడ్రస్ బుక్ అది. నేను అంటున్నాను అదేనండి. ఇప్పుడు మీకు ఎవరి మీద కోపం ఉన్న వాళ్ళ పేర్లు అందరూ గడగడ రాసేయాలి కదా. ఆ కోపం ఉన్న వాళ్ళ పేరు రాయు. మరి అదే కదా. తప్పు చేసిన వాళ్ళ పేరు రాసు. అప్పుడు అదే రాయాలి కదా. కోపం ఉన్న వాళ్ళ పేరు రాయు. రెడ్ బుక్ తప్పు చేసిన వాళ్ళ పేరు రాసు. తప్పు చేసిన వాళ్ళ పేర్లు రాసు. డాక్టర్ గారికి మాస్క్ అంటారు కదా, పోలీసులు ఇద్దరు పేర్లు ఉండాలి కదా. మీరు డాక్టర్ గారు మాస్క్ అంటారు, ఆ రోజు ఎస్ఐ ఏబి వెంకటేశ్వర గారి పేరు రాయాలి కదా దాంట్లో. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో సిట్ ఆఫీసర్ నాకు తెలిసి ఏబి వెంకటేశ్వర గారే ఆయన పేరు ఉంది రెడ్ బుక్ లో. ఒక నిమిషం, విజయ్ కిరణ్ గారు ఇంత రెడ్ బుక్ గురించి ఇంత ప్రాధాన్యత ఇది చెప్తున్నారు కదా. నిన్న ఒక విషయం ఎమ్మెల్యే గల్లా మాధవి గారు అని చెప్పి గుంటూరు వెస్ట్ పరిపాలనలో రోడ్లు సరిగ్గా లేదు, గుంతలు పోడ్చలేదని చెప్పేసి నిరసన తెలియజేస్తూ అధికారుల మీద ఆవిడ అసహనం వ్యక్తం చేస్తూ చివరికి ఆవిడే రోడ్లు గుంతలు పూడ్చుకొని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి. వీళ్ళది అక్కడే అధికార పార్టీ విజయ నియోజకవర్గమే. పార్టీ ఎమ్మెల్యే మళ్ళీ ఆయనకి ఎందుకు రాంగ్ బటన్ నొక్కారు. చెప్తారండి. ప్రజా ప్రయోజనం జరగడం లేదు, కూటమి పాలన సరిగా లేదని ఆవిడే రోడ్లు గుంతలు పుచ్చింది. ఎప్పుడో సంక్రాంతికి గుంతలు